బంగాళాఖాతంలో అల్పపీడనంతో 2 రోజుల సంధి జోరు వానలు పడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం రికార్డ్ అయింది, ఎట్లెట్లా ఉంది, రైతులు ఏమనుకుంటారో వీటన్నిటి గురించి డీటెయిల్ రిపోర్ట్ చెప్పడానికి నాతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు మా కొలీగ్ సంగప్ప గారు. గుడ్ మార్నింగ్ సంగప్ప. హాయ్ రాధిక, గుడ్ మార్నింగ్. అండ్ చూస్తూనే ఉన్నాం 2 రోజుల నుంచి ఇటు సిటీలో చూస్తే ట్రాఫిక్ జామ్లో ఏడ చూసినా అసలు చెరువులు లెక్కనే అనిపిస్తున్నాయి. ఊళ్ళలో అయితే రైతులు కొంచెం సంతోషపడుతారు, హ్యాపీగానే ఉన్నారు. వానకాలం లాగానే ఉండాలి. ఎండాకాలం ఎట్లాగా ఎండలు ఉంటాయి, చలికాలం చలి ఉంటుంది, వానకాలం వర్షాలు అయితే తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో సరే ఈసారి వర్షాలు బాగా పడుతున్నాయి. మీరు అన్నట్టు బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత మొత్తం ఆ ఉపరితల ఆవర్తనం అనేది ఇటువైపు బంగాళాఖాతం నుంచి స్టార్ట్ అయ్యి ఒడిస్సా, కోస్తాంధ్ర తర్వాత ఈ తెలంగాణ మీదుగా ఈ పశ్చిమం వైపు వెళ్తుంది, వెస్ట్కి వెళ్తుంది. కాబట్టి మన తెలంగాణ మీద నుంచి వెళ్తుంది కాబట్టి మొన్నటి నుంచి వర్షాలు పడుతున్నాయి. అందులో ఇప్పుడు ఈరోజు రేపు చాలా తీవ్రంగా వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది. ఎంత ఉంటుంది, ఎట్లా ఉంటుందో నేను చెప్తా. మనతో పాటు మన టీం ఇంకా ముగ్గురు ఫీల్డ్ నుంచి జాయిన్ అవుతున్నారు. బుచ్చన్న, మన సీనియర్ స్పెషల్ కరెస్పాండెంట్ బుచ్చన్న రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లిలో ఉన్నారు. ఆయన అక్కడ వర్షం ఎట్లా పడింది, తర్వాత రైతులు ఏం చేస్తున్నారు, ఎట్లా అనుకుంటున్నారు ఈ వర్షాన్ని గురించి, దాని గురించి బుచ్చన్న చెప్తారు. తర్వాత మీరు అన్నట్టు హైదరాబాద్లో నిన్న భారీ వర్షం కురిసింది చాలా చోట్ల. అక్కడ జిహెచ్ఎంసీ నుంచి మా కంచె రాజు, మా జిహెచ్ఎంసీ రిపోర్టర్ రాజు మనకి లైవ్లో మరిన్ని అప్డేట్ అందిస్తారు. జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది, ఈ వర్షాల వల్ల పాడైనటువంటి రోడ్లు, తర్వాత లోతట్టు ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందనే విషయాన్ని రాజు అందిస్తారు. తర్వాత యాదగిరి, ఈ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో మన రిపోర్టర్ యాదగిరి ఉన్నారు. మొయినాబాద్ మొత్తం ఆరుతోటి పంటలు వేసేటువంటి ఏరియా రంగారెడ్డి జిల్లాలో. అక్కడ ఈ రైతులు ఈ వర్షంతో ఎట్లాంటి పంటలు వేస్తారు, తర్వాత ఈ పంటలకి ఈ వర్షాలు ఎట్లా ఉపయోగపడతాయనే దాని మీద అక్కడ రైతులతో యాదగిరి మాట్లాడిస్తారు. ఆ తర్వాత ఇంకాసేపట్లో వరంగల్ నుంచి వ్యవసాయ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ డైరెక్టర్ రఘుమారెడ్డి కూడా మాతో జాయిన్ అవుతారు. ఆయన ఈ వర్షాల వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ఇప్పుడు రైతులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం పనులు చేసుకోవాలి అనే విషయాన్ని రఘుమారెడ్డి గారు కూడా వివరిస్తారు. ముందుగా నేను రాధిక, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వర్షం ఎట్లా కురిసింది అనేటువంటి విషయం మీద ఒకసారి చూద్దాం. మొత్తం ఓవరాల్గా చూసినట్టయితే మొన్నటి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ వర్షం ఇప్పుడు నేను చూపిస్తాను, ఇప్పుడు మన మ్యాప్లో చూపిస్తాను. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉన్నప్పటికీ మొన్న కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ నిన్న కొన్ని ఏరియాల్లో మన ఖమ్మం, తర్వాత సూర్యాపేట, మహబాద్, నల్గొండ జిల్లాలో వర్షం కురిసింది. నిజానికి మొన్న లేదు. నేను మీకు ఈ మ్యాప్లో చూపిస్తాను. ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి ఏరియా మొత్తం నిన్న వర్షాలు కురిసినటువంటి ఏరియా. ఇది మొత్తం ఒక మోస్తరు వర్షం కురిసినటువంటి ఏరియా. నిజానికి భారీ వర్షం ఏం కురియలేదు, కాకపోతే ఒక మోస్తరుగా కంటిన్యూగా వర్షం కురవడం వల్ల మంచి రెయిన్ఫాల్ నమోదైంది. మొత్తం చూసినట్టయితే కూడా మొత్తం ఈ మధిరలో, ఖమ్మం జిల్లా మధిరలోనే బాగా వర్షపాతం నమోదైంది. మనం 92.6 mm అంటే 9 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదై. ఇది ఈ డార్క్ బ్లూ ఉన్నటువంటి ఏరియా అంతా ఈ మధిర, తర్వాత బోనకల్ ఏరియా. ఈ ఏరియాలో 9 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్టయితే సూర్యాపేట జిల్లాలో కూడా భారీ వర్షం నమోదైంది. ఆ తర్వాత నల్గొండ, రంగారెడ్డి, అంటే మన మొత్తం తెలంగాణ మొత్తం చూసినట్టయితే తెలంగాణలో దాదాపు సగానికంటే ఎక్కువ నిన్న మొత్తం వర్షం కురిసింది. యావరేజ్గా 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి వర్షపాతం చూసాం. కానీ ఒక్క విషయం ఏంటంటే, నిజానికి ఎప్పుడు కూడా ఈ ఆదిలాబాద్ జిల్లా ఏరియాలోనే ఎక్కువ వర్షపాతం ఉండాలి. అయితే ఈసారి అక్కడ లేదు నిజానికి వర్షం. కాకపోతే అక్కడ వర్షం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు వస్తుందో నేను చెప్తాను మళ్ళీ. ఆ తర్వాత చూసినట్టయితే మనం ఇంకొద్దిగా కిందికి వెళ్తే మన ఈ మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాది మహబూబ్నగర్, వనపర్తి, తర్వాత జోగులాంబ, నాగర్ కర్నూలు ఏరియా చూసినట్టయితే నిన్న జోగులాంబ జిల్లాలో కొన్ని చోట్ల, తర్వాత నాగర్ కర్నూలు, తర్వాత ఈ మహబూబ్నగర్లో కొన్ని చోట్ల వర్షం బాగా పడింది. తర్వాత ఎల్లో ఉన్నది కూడా తుంపర పడ్డది. ఇది కూడా వర్షం ఉన్నటువంటి ఏరియానే, కాకపోతే చాలా తక్కువ, కేవలం ఇదంతా 2 మిల్లీమీటర్ల నుంచి ఒక సెంటీమీటర్ దాకా వర్షం పడేటువంటి ఏరియా. నేను చెప్పే బ్లూ ఏరియా మొత్తము ఇది 1.5 మిల్లీమీటర్ నుంచి 1.5 సెంటీమీటర్ నుంచి 5 సెంటీమీటర్ దాకా వర్షం పడేటువంటి ఏరియా. 6.5 సెంటీమీటర్ పడ్డటువంటి ఏరియా ఇది మొత్తం. ఈ డార్క్ బ్లూ ఉన్నటువంటి ఏరియా అయితే ఉందో అది 6.5 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల మధ్య ఉన్నటువంటి ఏరియాని ఈ డార్క్ బ్లూలో చూపిస్తున్నారు. ఈ ఏరియా మొత్తము వర్షం కురిసింది. ఇది ఈరోజు నిన్నటి నుంచి, నిన్న పొద్దుటి నుంచి రాత్రి వరకు కురిసినటువంటి ఏరియా అది. నేను మీకు నెక్స్ట్ రేపు ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది, వచ్చే 24 గంటల్లో వర్షాలు ఎక్కడెక్కడ పడేటువంటి అవకాశం ఉందని చూసినట్టయితే, నేను ఇంతకుముందు చెప్పాను ఆదిలాబాద్లో వర్షం లేదు అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ వచ్చే 24 గంటల్లో ఆదిలాబాద్లో మంచి వర్షం రాబోతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్లో ఒక పార్ట్, తర్వాత కొమ్రంభీం, మంచిర్యాల,
ఈ ఏరియాలో భారీ వర్షం వస్తుంది. కొమరం భీం తర్వాత మంచిర్యాల ఈ ఏరియా మొత్తం ఛత్తీస్గఢ్ కానుకున్నటువంటి ఏరియాలో చాలా భారీ వర్షం కురుస్తుంది. ఇక్కడ ఈ గ్రీన్ మార్క్ చూపిస్తున్నటువంటి ఏరియా అతి భారీ వర్షం కురిసే కుండపోత వర్షం కురుస్తుంది. చాలా అతి భారీ వర్షం కురిసేటువంటి ఏరియా. ఇదంతా కొద్దిగా ఛత్తీస్గఢ్ కానుకున్నటువంటి ఏరియా ఇది ఇక్కడ ఈ మొత్తం ఈ వర్షపాతం ఇప్పటిదాకా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా పడలేదు. ఆ స్థాయిలో ఇప్పటి వరకు రాష్ట్రంలో పడనటువంటి వర్షపాతం రేపు నమోదు కాబోతుంది. అది కొమరం భీం, మంచిర్యాల, తర్వాత జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాలో. నిజానికి ఈ 3-4 రోజులను చూస్తున్నట్టయితే జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో బాగా వర్షం పడింది. మొన్న కూడా హైయెస్ట్ పడింది. తర్వాత మహబాద్ జిల్లాలో మొన్న కొత్తగూడ దగ్గర చూసాం 9.3 సెంటీమీటర్ నమోదైంది. ఆ తర్వాత భద్రాద్రి జిల్లాలో రేపు భారీ వర్షం కురిసే అవకాశం, భారీ నుంచి అతి భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి రేపు ఎల్లుండి 2-3 రోజులుగా ఉండేటువంటిది. ఇది ఎంత అతి భారీ అంటే 11 సెంటీమీటర్ల నుంచి దగ్గరగా 20 సెంటీమీటర్ల వర్షం పడితేనే ఈ గ్రీన్ మార్క్ చూపిస్తారు వాళ్ళు. సో 20 సెంటీమీటర్ల వర్షం అంటే చాలా హెవీ రెయిన్ అనమాట. అంత వర్షము ఆ 2-3 జిల్లాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు మనం కురిసేటువంటి వర్షం ఎట్లా ఉంది, తర్వాత రేపు ఎట్లా ఉండేటువంటి అవకాశం గురించి చెప్పాను. రేపు ఇవన్నీ ఏరియాలో పడైపోతుంది. నిజానికి మహబూబ్నగర్ జిల్లాలో తక్కువ ఉందని చెప్పాను కదా. మహబూబ్నగర్ జిల్లాలో కూడా చాలా చోట్ల పడుతుంది. రంగారెడ్డి జిల్లాలో కూడా లేదు, తక్కువ ఉంది ఇప్పటివరకు అయితే. రంగారెడ్డి జిల్లా, వికారాబాద్, రంగారెడ్డి ఈ ఏరియాలో కూడా భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ రోజు రేపు వర్షపాతానికి సంబంధించినటువంటి వివరాలు చూసినట్టయితే ఇప్పుడు మన ఫీల్డ్లో ఉన్న రిపోర్టర్స్ దగ్గర పోదాం. మన బుచ్చన్న బ్రాహ్మణపల్లి ఉన్నారు. బుచ్చన్నతో మాట్లాడదాం. మీరు మాట్లాడించండి బుచ్చన్నతో. హలో బుచ్చన్న గారు, గుడ్ మార్నింగ్ అండి. రాధిక చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వర్షాలు పడుతున్నాయి, స్టూడియోలో ఉన్నారు, నేను బయట. చెప్పండి. రాధిక మీరు స్టూడియోలో ఉన్నా, నేను బయట ఉన్నా. బయట పొద్దున్నే కాబట్టి బాగా చలి ఉంది. 3 రోజుల నుంచి మొన్న నిన్న ఇవాళ రాత్రి కూడా వర్షం వచ్చింది. నిన్న సాయంత్రము 4 నుంచి 5 గంటల అండమా ఒక గంట సేపు కొంచెం ఊరపైనట్లయింది. మళ్ళీ వర్షం పడింది. తెల్లవారుజామున కూడా వాన కురిసింది. బాగా చలి ఉంది. ఈ షో అయిపోయిన తర్వాత వెంటనే పోయి నాకు ఛాయ్ తాగాలని బాగా, ఎందుకంటే అప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నా మీకోసం, ఎప్పుడెప్పుడు అవకాశం ఇస్తారని. ఇవాళ రేపు 2 రోజుల వర్షం కూడా మీరు చెప్పిండ్రు. ఎంత వర్షం వచ్చింది ఈ ఊర్లో అంటే కాలు పెడితే దిగబడుతుంది. ఇట్లా వచ్చేటప్పుడు నేను ఆడ పక్కన ఊరి పక్కన బ్రాహ్మణపల్లి, ఇక్కడ గాంధీ తాత బొమ్మ ఉంది. చాలా మంది రైతులు ఉన్నారు మన దగ్గర. వాళ్ళంతా ఎరువులు తెచ్చుకొని రెడీగా ఉన్నారు. కొంతమంది దున్నడానికి దుక్కులు కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. చూద్దామని ఒకసారి ఇట్లా కాలు పెడితే దాంట్లో నా బూట్ కాలు మొత్తం దాంట్లో దిగబడింది. అంటే వాన చాలా బాగానే వచ్చిందని అర్థం. ఇది నానుపుడు వాన లాగా వచ్చింది కాబట్టి నానుపుడు వాన చాలా గట్టిగానే పడినట్లు లెక్క. అంటే ఇంకా చెరువులకు, కుంటలకు, వాగులు అయితే పారలేదు కానీ వర్షం అయితే బాగా పడలేదు. నిన్న 3 దినాల ఇంకా ఇందాక మన సంగతి చెప్పింది కదా, రేపు కూడా వాన ఉందని. వాన రావడం జనాలకి ఇక్కడ ఖుషిలే ఉన్నారు. కొంతమంది రైతులు ఉన్నారు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో ఇది రంగారెడ్డి జిల్లా అనే దానికంటే కూడా రియల్ ఎస్టేట్ జిల్లా అనొచ్చింది. ఎందుకంటే ఉన్న భూములంతా అమ్మేసుకున్నారు. ఉన్నది ఎకరనో 1 ఎకరనో 2 ఎకరాలు వీళ్ళే ఉన్నారు. ఇక్కడ భూములు తక్కువ, ఇండ్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఈ సిటీకి దూరం ఉన్నా సరే ఈ ఊర్లో కూడా 3-4 అంతస్తుల బంగ్లాలు ఉన్నాయి. అంటే ఈ భూములను తగ్గిపోయినా ఇండ్లని వెరుక్కుంటూ వచ్చినాయి. ఉన్న భూములైనా సరే మరి ఏం చేస్తున్నారో ఇక్కడ రైతులు కొంతమంది మన దగ్గర ఉన్నారు. ఇక్కడ వీళ్ళతో మనం మాట్లాడదాం. నమస్తేనే. నమస్తే. ఏం పేరండి? పేరు? నా పేరు మాధవరెడ్డి. నేను కూర్చుంటాను. నేను కూడా జాగి రాదు నాకు. చాయ్ తాగి వచ్చినా పొద్దున ఇట్లకెళ్ళి? చాయ్ తాగలే. ఏమేస్తున్నావే మరి? ఇప్పుడు వరి వేస్తుండే. ఎన్ని ఎకరాలు వేస్తున్నావు? 4 ఎకరాలు వేస్తున్నా. 4 ఎకరాలు వేస్తున్నావు. ఇది అంశనా సోనా? అంశ కాదు, ఇది బీబీటీ. అందరు బీపీటీ వేస్తున్నారు. బీబీటీ వేస్తుంది. ఇప్పుడు వర్షాకాలంగా ఇప్పుడు బీబీటీ ఎక్కువ. బోర్లలో నీళ్ళు పడ్డాయి? నీళ్లు ఉన్నాయి మాకు. నీళ్ళు ఉన్నాయి. బోర్లు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ వానకు ఎట్లా ఉంటదంటావు? నీకు మరి ఏమన్నా సాయం అవుతుందంటావు ఈ వాన? ఏం కాదు, ఇప్పుడు సాయం అయినట్టే లెక్క. సాయం అయితేనా? ఎట్లా సాయం అయినట్టు నీకు? వర్షం పడితే పొలాలు తడుస్తున్నాయి, ఎక్కువ తడుస్తున్నాయి ఇప్పుడు. అందుకోడానికి సాయం అయినట్టే. సాయం అయినట్లే. ఎట్లా మీ ఊళ్ళో ఈసారి బాగానే వేసారా? సాయం చేసిండ్రా? వేస్తారు. బాగానే వేస్తున్నారు. బాగానే వేస్తారు. దొరుకుతున్నారు పనులు అంటే జర షార్టేజ్. ఎందుకంటే ఇప్పుడు వెంకట పెద్ద మనుషులు చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఎవరు చేస్తారు వ్యవసాయం పని. ఇప్పుడు కొత్తగా వచ్చిన కోడలు ఎవరి పని చేస్తలేరు ఇప్పుడు. పిల్లలు చేయరు, ఎవరు చేయరు ఇప్పుడు. అంతేనా? ఇప్పుడు అంటే ఇప్పుడు మీరే చివరిగా మా తర్వాత చేయలేరు. ఇక నేర్పుతలేరా? వాళ్ళు నేర్చుకోరు అంతే. ఉన్నది అమ్ముకొని తినాలంటారు. మరి తిండి ఎట్లనే? ఇక అమ్ముకున్నా కదా, అది వరకు దేవుడు. అంతేనా? అంతే అంతే. ఇక్కడ పెద్ద ఏం పేరు? నీ పేరు? నా పేరు పాపయ్య. ఏం వేసినావు నువ్వు? నేను కూలి చేసినావు. కూలి దొరుకుతుంది మరి నీకు ఇప్పుడు? దొరుకుతుంది. ఊళ్ళే ఇప్పుడు నీకు భూమి లేదు, కూలి చేసుకుంటున్నావు కదా. వాన బాగా కురిస్తే కనుక ఆనందం అనుకుంది ఒక మాట. ఆనందం. నీకెందుకు ఆనందం? నీకు భూమి లేదు, ఏమి లేదు కదా. అంటే చెప్తారు కదా, పని చెప్తారు ఎవరు చేసుకుంటారు నాకు చెప్తారు కదా. పనులు దొరుకుతున్నాయి? అట్లా దొరుకుతున్నాయి. బాగానే దొరుకుతున్నాయి. మంచిగా
మధ్యాహ్నం ఎంత ఇస్తారా కూలి? 400, 450, 350. నువ్వు ఇంటి కట్టే పని కట్టి ఇదే బాగున్నాడు. మరి మంచి ఖర్చులేం పని అది. పెట్టుబడి లేదు, మంచిగా ఉంది. ఏ పేరు నీ పేరు? నా పేరు అయిలే. అన్న ఏం వేసినావు? వ్యవసాయం వ్యవసాయం ఏం వేస్తున్నావు? వరి నాటేయాలి. వరి నాటేయాలి. దుక్కి కరెక్ట్ చేసినావా? కరిగట్టి చేస్తున్నాం ఇప్పుడు. ఇక మొన్నటి సంది నిన్న మొన్నటి దాకా నానలేదు. ఇప్పుడు ఇక వర్షం పట్టుగా నానుతుంది, చేస్తున్నాం ఇప్పుడు. ఇంకా కొంచెం ధైర్యం వచ్చిందా? జర ధైర్యం రాదా ఇక మంచి వస్తుంది కదా. వస్తుంది. పెట్టుబడి దొరికిందా? పెట్టుబడి దొరికింది. ఎంత అయింది మొత్తం ఖర్చు? ఖర్చు ఇప్పుడు లెక్క ఏడ చేసినావు? ఇప్పుడు అన్ని అయినాక లెక్క అయిపోతుంది అన్నట్టు. ఏం వేస్తున్నావు? వరి నాటే. అంటే బీపీటే. బీపీటేనా? బీపీటీ నువ్వు బీపీటీ అందరు బీపీటీ తింటాందుకే ఏంటి? తింటానికేనా? తింటాందుకే. తింటానికేనా? ఎన్ని 4 ఎకరాలు వేసినా? 2 ఎకరాలే ఉంటుంది. 2 ఎకరాలు ఉంటుందా? అంటే బోర్ ఉందా? బోరే. బోర్ కింద వేసినా? కూలీలు దొరుకుతారా మరి? కూలోళ్ళు ఇక ఇప్పుడు దొరుకుతారు. ఇప్పుడు ఇక నాట్లు అందరు పట్టిరు అన్ని. ఇప్పుడు ఇక నిజంగా ఆయన అంటున్నాడు నాట్లేనికే వంగి వేయాలి. ఇప్పుడు ఇంత ముందు వాళ్ళంటే వేసిరే కానీ ఇప్పటి వాళ్ళు ఎవరు వస్తలేరంట కదా. మరి నేను ఎట్లేస్తావు? నా ట్రాక్టర్ మిషన్ తో నేర్పిస్తావు? మిషన్ లేదు, ఏం లేదు, మనుషులతోటే. ఇక ఇంట్లో వదిలే నీవు ఇంకెవరు పిలుస్తావు? ఇప్పుడు కూలీళ్ళు ఇక వస్తారు. ఇక పిలిస్తే ఇక పట్టుకుంటే ఇక వస్తారు, 2-3 వస్తారు. ఇక వాళ్ళని బట్టి వేసుకోవాలి. కిందమే వేసుకోవాలి. తుకం పెరిగిందా? బానే తుకం పెరిగింది, బానే ఉంది. తిరుమల రెడ్డి పట్నం పోతున్నానే. మండికి పోయి అట్నే మందులు కొనుక్కోదామని అనుకుంటున్నాం. ఎరువులు కొనుక్కొస్తాను. వర్షం వేసిన 1 ఎకరా నాటు పెట్టినా ఇంకొక ఎకరా నాటు పెట్టాలి. కూరల ప్రాబ్లం అయింది. అట్నే మందులు కొనుక్కొని వద్దామని పోతున్నాం. మండికి పోయి అట్నే కొనుక్కొని వద్దాం. మండికి పోతున్నా. నా పేరు రామాంజనేయులు. ఆంజనేయ స్వామి చలి పెడుతుంది, బతి గట్టిగానే వచ్చినావు. మేము దునిపినాం సార్. మా జొన్న చేయాలి. జొన్నలు వేయాలి. తెచ్చిపెట్టినాము. దునిపెట్టాం. మన వాన పడ్డదిగా దునిపెట్టినాం. మామూలుగా మంచిగానే ఉంది. నడుస్తున్న కాలకు బుడి ఆడుతుంది. మరి పొలంలో పోతాడు అప్పుడు. వాన ఇప్పుడు వాన వస్తుందో రాదని కొంచెం అనుమానం ఉండేది. ఇప్పుడు వాన ఉంటే పడితే ఇంకా చిల్లర నీళ్ళు వస్తాయి. భూమి బాగా నన్నేదిగా. నీళ్ళు బాగా ఇంకా వర్షం బాగా పడితే నీళ్ళు చిల్లర నింతాయి అన్నట్టు. మంచిగా అవుతుంది. ఏ పేరండి పేరు? ముత్యాలు. ముత్యాలనా? ఇది పెన్నా బ్రష్ బ్రష్ వేసుకొని ఊర్లో ఉన్న వాళ్ళు పళ్ళ పులియాలే గారే. ఇప్పుడు ఏడు దొరుకుతున్నాయి పళ్ళ పుల్లకి ఎడిపోతాం. మరి చెట్లు ఊళ్ళు ఉన్నాయి కానీ ఇక మనకు పొయ్యి ఎదకాలంటే ఇబ్బంది అవుతుంది. పొయ్యి వచ్చిన బయటకు పోయి వచ్చిన. ఇప్పుడు పోయి వచ్చిన. ఏం పెట్టావు? వడిసేను పెట్టిన. అరే ఇప్పుడు అట్లా కాదు. బాయికాడ అంటే ఇంత ముందుకు ఓ పళ్ళ పుల్లు వేసుకుని బాయికాడికి పోతే అన్ని చూసుకుని మొహం కడుకొని వచ్చేది. ఇప్పుడు బండ్ల మీద పోతున్నాం, నీళ్ళు చూస్తున్నాం, ఇంకా మళ్ళీ వస్తున్నాం, ఇంటికి వచ్చి బ్రష్ చేసుకుంటున్నాం. అట్లా కావాలి. ఇప్పుడు స్నానం కూడా బాయికాడ చేస్తలేం, ఇంట్లోనే చేస్తున్నాం. ఇక అంటే నామోషాలు మారిపోయింది కాలం. మారిపోయింది అంతా. అప్పుడు బాయికాడ పోయి మంచిగా పొలం తిరిగి చూసి బట్టలు ఉత్తుకొని తానాలు చేసి వస్తుండ్రి. ఇప్పుడు అదేంతో ఏం లేదు. పొలం చూడాలి, ఇంటికి రావాలి, స్నానం చేయాలి. 4 సినుకులు పడ్డాయి. ఇప్పుడు ఎట్లుంది మరి? ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు నిన్న మొన్న కాలం లేక చాలా ఇబ్బంది పడ్డాము. నిన్న మొన్న ఒక 2 ఎకరాలు నాటు పెట్టిన, పొలం దాడతలేదు, నారు పోసి పెట్టిన, దుక్కులు ఇప్పుడు ఆడతలేవు. ఇక మళ్ళా వర్షం స్టార్ట్ అయింది. అందు గురించి ఇక చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నట్టు. దుక్కులు వారాలి, మళ్ళీ 4 వేయాలి, అప్పుడు పంట వేయాలి. వంకాయ, బెండకాయ, టమాటా అది రెడీ చేసి పెట్టుకున్నాం. తగిలి ఆయన తగిలి లేకుంటే ఎట్లుంటది అంత పెట్టుబడి. మనకు ఏం తగిలి ఎందుకు తగిలి ఉండదు అన్న. ఎవరికైనా అమ్మినా ఎందుకు అమ్మలే? అమ్మని ఖర్చులు ఎట్లా వెళ్తున్నాయి? పంట సంగతి అంటే ఇంకా 4 ఎకరాలు ఉంది, పెడుతున్నాం. అది పెట్టి చేసుకోవాలి. నా పేరు బాలరాజు గౌడే. దేవుని కాడికి వచ్చినట్టుగా పొద్దు పొద్దుగా గుడికి పోయింది. వానలు మంచిగా పడుతున్నాయి. పోయినసారి సరిగా దున్నలేదు. ఈసారి ఆ పత్తి వేపిద్దామని తోటకాడికి వస్తున్నా. పత్తి వేపిస్తున్నావా? భద్రం పత్తి వేపిస్తే అది మళ్ళీ ఎండుతుందో పడుతుందో తెలియదు. పత్తి సంగతి తెలియదు. వానలు అయితే పడుతున్నాయి. దేవుని మీద ఆశ పెట్టుకొని చేస్తున్నాం. అంతే గట్టిగా మొక్కు. ఏమైంది? మీరేం వేసిన? నేను వేసిన. ఈ ఊళ్ళో కూడా భూమి ఉంది. భూమి తెల్లజొన్నలు వేసిన. తిననికనే తింటున్నారా? ఇంకా తింటలేమే. తినకపోతే డాక్టర్ షుగర్ వస్తుందని చెప్తాడు కదా, అందుకని తింటాం. మేము తింటాం, కొన్ని అమ్ముతాం. ఏం పేరు? మల్లెతోట. కొంచెం ముడిచేను. మల్లెతోట. మరి పూలు వదిలేకి పెడతావా, మందికి ఇస్తావా? వదిలేకి పెడితే తోటలో ఆమెనే ఏరి బయట వాళ్ళకి దేవుళ్ళకి అందరికి పెట్టాలి. బయట లేబర్ ప్రాబ్లం అయింది ఎక్కువ. అరే ఎట్లనే మరి పూలు కదా? ఊరికి గాని దేనికి గాని ఎక్కువ ఏదైనా పనిముట్లు తయారు చేయాలి.
నువ్వు ఎంత నువ్వు ఈ మూతులు ఆ మూతులు వేసినా వేస్ట్. నువ్వు ఇది తీసుకుపోయి దేనికైతే వచ్చినావా ప్రతిదాని పని లేబర్ ప్రాబ్లం అయింది కదా, పనిముట్లు ఎక్కువ తయారు చేసేది చెప్పు. పనిముట్లు అంటే గవర్నమెంట్ చెప్పు రాదు. అన్న మీద కెమెరా పెట్టు. చెప్పు పనిముట్లు అంటే ఇప్పుడు కలవడానికి కానీ, ఇప్పుడు ఈ చిన్న చిన్న ఎకరా ఒక చిన్న చిన్న మళ్ళు ఉంటాయి కదా అవి నాటేయడానికి కానీ, పేద ఎకరాలు కావాలంటే పెద్ద మిషన్లు వేస్తురు. కానీ చిన్న దానికి నాటేయడానికి అయితే లేబర్ ప్రాబ్లం అయ్యి రైతు చేయడం మంచిగా బతాడు. ఇప్పుడు రైతుని ఏమైనా అడగాలి, ఎవరైనా ఎంత భూమి కొనవని అడగొద్దు, ఎంత ఏమైనా అడగాలి. రైతు ఎవరైనా రైతు భూమి అమ్ముతుంది, వేరేడు ఎవడు అమ్ముతాడు. బాగా గుర్తు పెట్టుకో, దాన్ని అమ్మకుట్ట పనిముట్లు ఎక్కువ తయారు చేసి మంచిగా బతారు. అది మళ్ళీ ఏమల్లే సన్న జాతులు తోటి మా నాయన్ని పెట్టింది. మధ్యనే ఉంటా తక్కువ తక్కువ తక్కువ. ఇప్పుడు ఈ వానసింకులు మేలు చేస్తాయి, పోతాయి ఉండయి అంతేనా? మళ్ళీతోటి ఉండదు. ఇప్పుడు ఈ వాన నీకు ఎట్లా నీ తోటకి ఏమైనా పని చేస్తా? ఈసారి కాకుండా మళ్ళీసారి వస్తుంది, కానీ లేబర్ ప్రాబ్లం తోటి బాధ కొంచెం ఇబ్బంది. అవి కొన్ని తీసేసి పెట్టుకున్నాం, కానీ పనిముట్లు అయితే ఎక్కువ తయారు చెప్పు గవర్నమెంట్ చెప్పు. నువ్వు నీవే చెప్పిన, నేను చెప్పేది ఇది అక్కడ పంపించాలి, ఈయన మూతేస్తే బాగుండదు. ఇక్కడ మాట్లాడేది లోకమంతా పోతుంది. నా పేరు కృష్ణ. కిసాన్ ఏం వేసినావు నువ్వు? నేను నాకు భూమి లేదే. భూమి లేదా? మరి భూమి ఇంపార్టెంట్ మాకు కాలం కావాలి. మాకు భూమి ఇంపార్టెంట్ కాలం ఉంటే ఉన్న భూమిలో పంటలు అంటే మేము కొనుక్కుంటాం, తింటాను. నేను హెచ్పి గ్యాస్లో పనిచేస్తా, గ్యాస్ సప్లై చేస్తాను. ఒక ఆటో ఉంది, సప్లై చేసుకుంటాను, వస్తాను. బండి వానకి ఏమనిపిస్తుంది? ఏమనిపించదు, నాంతుంటది ఎంత ఉంటుంది, దాని పని ఏంది. వాన వచ్చినప్పుడు నీ చిన్నప్పుడు ఎట్లుండే? ఇవాళ నీకు 3 దినాలకి వెళ్ళి ఇప్పుడు నిన్న మొన్న వానకాలం సురువైన తర్వాత మాటగా 15 దినాలు చినుకు రాలే, తెప్పలు వచ్చినాయి పోయినాయి. ఇప్పుడు జర 3 దినాలకి వెళ్ళి తెప్పలే కనిపిస్తా, నీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది, నిన్న పొద్దంతా ముసురు పెట్టుకుని డ్యూటీకి పోలే, వానకు నానాలు ఎందుకని పోలేదు, ఇమ్మడంగా ఉన్నావా. ఇక ఇంకోటి ఇవాళ ఒరుపు ఉంది కదా, కొంచెంసేపు పని చేయాలి కదా, పబ్లిక్ సేవ మా చేసేది, పబ్లిక్ సేవ చేయాలి కదా, అందు గురించి మేము బయలుదేరదామని వచ్చాం. నిన్న కూడా మీరు కొడకాడ మాట్లాడినా నేను నాకు నిన్న మొన్న దాకా నీళ్ళు లేవు, ఇప్పుడే వాన పడ్డది, ఇంకా దున్నలే, మేము దున్నాలి. ఇప్పుడు ఏమేద్దాం అనుకుంటున్నావు? వరి నాటు వేసుకుందామని అనుకుంటున్నాం. ఇప్పుడు తుకం పోసి మాకు ఒక అద్దెకరు ఉంటుంది. మాది గవర్నమెంట్ ల్యాండ్, అది మా పట్టభూమి కాదు. అమ్మనికే లేదు మాకు. మేకలు ఉన్నాయి, నాకు కొన్ని మేకలు ఉన్నాయి. ఈ వర్షం వల్ల అన్ని కుంటు రోగాలు ఇవి అవి అయ్యి ఇబ్బంది, చాలా ఇబ్బంది. మందులేపి రాధిక, ఈ ఊర్లో బ్రాహ్మణపల్లిలో ఉన్న రైతులు చాలా మంది ఉన్న కాడికి ఎకరనో అరెకనో భూమి ఉంటే దాంట్లో ఈ వానతోని పడిన ఈ 4 చినుకులతోని దాన్ని సాగు చేస్తామంటున్నారు. ఎక్కువ ఇక్కడ కూరగాయలు, పత్తి, వరి ఎక్కువ వేస్తున్నారు. ఉన్న భూమి కాడికైనా సరే అవే వేసుకుంటున్నారు. ఈ వాన తప్పకుండా దీనికి పనిచేస్తుంది. కొంచెం నిన్న మొన్న నేను తిరిగి వచ్చిన దగ్గర అయితే కనుక అవి మోకాలు కిందికే ఉన్నాయి చేన్లన్నీ, కూరగాయల చేన్లు కానీ, పత్తి చేన్లు కానీ, జొన్న చేన్లు నిన్న మొన్న వానకి వేసినట్టు మొలకలు బయటకు వచ్చినాయి. ఈ వాన ఇంకొకసారి దున్ని దానికి దంతె కొట్టి దాన్ని కలుపు తీసే ఉన్న దానికి ఎరువు వేస్తే కనుక చేను తొందరగా పైకి వస్తుంది. ఇంకొక వారం 10 రోజుల తర్వాత ఇంకొక వాన పడితే కనుక ఇప్పుడు ఈ సీజన్లో బాగా వచ్చినట్లే, ఈసారి పంట మంచిగా వచ్చినట్లే. ఇంకా రేపు కూడా వాన ఉందని ఇందాక మన సంగప్ప చెప్తున్నాడు, రేపు కూడా వాన ఉందని చెప్తున్నాడు. ఒక గట్టి వాన కనుక 2 గంటల వాన కనుక కొడితే కనుక ఒక్క దెబ్బకు చెరువులని మొత్తం నిండిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు భూమి అంతా బాగా నీళ్ళు తాగింది. 3 దినాలకు వెళ్ళి గట్టి వాన కొట్టి కనుక వచ్చి ఒక పెద్ద వాన కొడితే కనుక ఖచ్చితంగా మొత్తం ఇప్పుడు హైదరాబాద్లో హుసేన్ సాగర్ కాదు, ఊర్లో పుట్టిన చెరువులన్నీ మొత్తం కూడా నిండే అవకాశం ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ బుచ్చన్న. మీ మాటలు చూస్తుంటే నిజంగా రైతులు ఈ వర్షం కోసం ఎంత ఎదురు చూశారు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు, మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ వాన కోసం ఎదురు చూస్తున్నారు. వాన వచ్చిన తర్వాత వాళ్ళందరి ముఖాల్లో కూడా ఎంత సంతోషం కనిపిస్తుందో చూపించాను ఇవంతా. మొత్తానికి థ్యాంక్ యూ బుచ్చన్న, అక్కడ నుంచి బ్రాహ్మణపల్లి నుంచి వివరాలు అందించినందుకు. మొత్తానికి ఈ వర్షంతో నిజానికి 6 తోట పంటలు వేసినటువంటి రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఈ తుకం పోసుకొని రెడీగా ఉన్న రైతులందరూ కూడా ఇప్పుడు బ్రాహ్మణపల్లిలో కూడా వాళ్ళందరూ కూడా తుకం పోసుకొని రెడీగా ఉన్నారు, నాట్ల కోసం ఎదురు చూస్తున్నారు. నిన్నటి వర్షంతో నాట్లు వేసుకుంటాం అంటున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి, దాని మీద డీటెయిల్ రిపోర్ట్ అందిస్తున్నారు సంగప్ప. నెక్స్ట్, ఇప్పుడు ఈ వర్షానికి మనకు సిటీలో తాగడానికి ఇబ్బంది అయితే ఏమి ఉండదేమో కదా, వాటర్ దిగడానికి? ఇప్పటి వరకు అయితే సిటీలో తాగడానికి అంటే ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి రిజర్వాయర్ల నీళ్ళు వస్తేనే మరి నీళ్ళు వచ్చినట్టు. కాకపోతే హైదరాబాద్ పైన ఉన్నటువంటి గండిపేట కావచ్చు, లేకపోతే అటు ఉస్మాన్ సాగర్, ఈ 2 ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీళ్ళు వస్తేనే హైదరాబాద్ నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. ఇప్పుడైతే అటు మంజీరా నుంచి తర్వాత కృష్ణా వాటర్ కూడా వస్తున్నాయి. ఇప్పటికైతే కృష్ణా వాటర్ రాలేదు. నిజానికి హైదరాబాద్ ప్రజలందరూ నీళ్ళు వచ్చినాయని, తాగడానికి నీళ్ళు వచ్చి సంతోషపడే పరిస్థితి లేదు. ఎందుకంటే కృష్ణాలో నాగార్జున సాగర్ లోకి నీళ్ళు
రాలేదు, మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షం బాగా కురిసింది, అక్కడ నుంచి నీళ్ళు వస్తున్నాయి. సరే, మనం హైదరాబాద్ గురించి మాట్లాడే ముందు ఒకసారి మళ్ళీ మన రిపోర్టర్ల దగ్గరికి వెళ్దాం. యాదగిరి మొయినాబాద్లో ఉన్నాడు. యాదగిరి, ఎట్లా ఉంది అక్కడ వర్షం? ఎట్లా ఉంది? నిన్న మొన్న కురిసిన వర్షం ప్రభావం ఎట్లా ఉంది అక్కడ? ముఖ్యంగా రైతులు, మీరు నిలబడిన ఏరియా చూస్తే మాత్రం చాలా ప్లెయిన్గా కనిపిస్తుంది, పంట ఏం కనిపిస్తలేదు. రైతులు ఏం పంటలు వేసుకున్నారు, ఏం వేసుకోవడానికి రెడీ అవుతున్నారు, ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? గుడ్ మార్నింగ్ సంగప్ప. మనం ప్రస్తుతానికి మొయినాబాద్ మండలంలోని ముర్తుజాగూడ అనే విలేజ్ దగ్గర ఉన్నాము. ఈ విలేజ్ లో చాలా మంది రైతులు ఈ ప్రాంతంలో అంతా కూడా కూరగాయలు, పండ్లు, అదే విధంగా పూలు, చాలా మంది కూడా రైతులందరూ కూడా ఇట్లాంటి పంటలే ఎక్కువ వేస్తుంటారు. అయితే ప్రస్తుతానికి ఈ ఏరియా అంతా కూడా తడిపోటి పంటలకు ప్రధానమైనటువంటి ఏరియా అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ విలేజ్ లో చూసుకున్నట్లయితే ఇంకా చాలా మంది రైతులందరూ కూడా ఈ పొలాలు చూస్తున్నట్లయితే మనకు ఇవన్నీ కూడా వరి నాటు వేయడానికి ఎదురు చూస్తున్నటువంటి, వరి నాటు వేయడం కోసం ఇవన్నీ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ బోర్ ఉంది. ఈ బోరు కూడా అంటే సరైన వాటర్ లేకనే మేము వర్షము ఇంకా ఎక్కువ పడితే ఈ బోర్ నాట్లు వేసుకున్నాం, దాని తర్వాత దీంట్లో పంట వేసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఏదైనప్పటికీ గత కొన్ని రోజుల తర్వాత మళ్ళా నిన్న మొన్న గత 3 రోజుల నుంచి పడుతున్న వర్షానికి మాత్రం రైతులు ఆనందంగానే, రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు చెప్పొచ్చు. ఇప్పుడు మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని కూడా చెప్తాం. చెప్పండి, నీ పేరు? ఏం పేరే? నా పేరు అనిల్ యాదవ్. ఏం పంట వేసినావు నువ్వు? మేము మక్కలు వేసాం. ఇప్పుడు వరి వేస్తామంటే నారు పోసినాము, కాకపోతే నీళ్ళు లేక వెనక ముందు అవుతాం. వాన కొట్టింది అంటారు కానీ ఏడ ఓడకల వారిలో ఏం లేవు. గత 3 రోజుల నుంచి బాగా వర్షాలు వస్తున్నాయి. ఏం లేవు. ఆ వాన ఏమైతుంది, గడ్డికి దానికి దీనికి ఉంది కానీ నీళ్ళకి బోర్లలో లేవు. అది అన్ని చెట్లు అంటారు, ఓ వాన కొట్టింది అంటారు కానీ వాన కొట్టలేం కూడా. ఓడక 4 దినాలు వాడితే ఏమైనా వాన కొట్టినట్టు మనకు అనుకూలంగా ఉంటుంది. బత్తం రేపటిగా నీళ్ళు బోరు అవుతాయి, బత్తం రా తింటాం అని మనకు నమ్మకం. అట్లా అంటే ఇక్కడ ఏమేమి పంటలు వేస్తారు ఈ ఏరియాలో? చాలా ఇక్కడ చూడు, టమాటా వేస్తాం, వంకాయ వేస్తాం, కూరగాయలు అన్నీ వేస్తాం, జొన్న, పత్తి, వరి. ఎట్లా ఉంది మరి? గత 3 రోజుల నుంచి బాగానే వర్షం పడ్డది కదా? వర్షం పడ్డది కానీ నేను భూమిలో ఎక్కిపోయింది అంతే. ఓడకలు వాడలే, మన బోర్లాలు నీళ్ళు ఎక్కువాలి. అది ఓడకలు వాడితే ఒక 2 దినాలు ఓడకలు వాడితే అప్పుడు నీళ్ళు మాకు బోర్లు పోస్తాయని నమ్మకం. ఇది అంటారు కానీ మా దిక్కు వాడలేదు, ఏం లేదు. 24 గంటలు అంటారు, 48 గంటల నిన్న ఇచ్చారు. ఒక దినం అయిపోయింది, ఇవాళ 24 గంటలు అంటే ఇవాళ ఏం కొడుతుందో ఏం మరి. ఓడకలు ఒక 4 గంటలు పెద్ద వాన పడితే 10 నిమిషాలు 5 నిమిషాలు పడితే పోతుంది. అదే వాన నిలబడి కొడితే 4 గంటలు 5 గంటలు కొడితే ఓడకలు వాడతాయిరా, ఇంత గుంతలాలు నీళ్ళు అయితే ఇంత బౌలరు నీళ్ళు పోస్తాయని నమ్మకం. అది మా ఇప్పుడు వర్షాలు లేకన్నా ఈ పంటలు వేయలేదు. పంట నీళ్ళు లేకనే వేస్తలేము. మరి నీళ్ళు ఉంటే కరియలు చేస్తాం, వరినాలు వేసుకుంటాం, ఇంత తిండికే ఒడ్లు ఉంటాయి. అది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు పొలాలంతా కనబడుతున్నాయి కదా, ఈ పొలాలంతా కూడా వరి కోసం ఎదురు చూస్తున్నారా? తుకం పోసాం, తుకం పోసాం, బోరు ఇట్లా పోస్తాం, సన్నం పోస్తాం. బోరు అవే ముందు వచ్చే నీళ్ళు పోస్తే మొత్తం కరీడ్ అయిపోతుంది. ఈ 2 ఎకరాలు. ఇప్పుడు పావు ఎకరా కూడా 2 గుంటల నారు నీళ్ళు లేవు. నారు పోసి పెట్టినాం, నీళ్ళు లేక వేయలేం. అది బోర్లలో నీళ్ళు లేవు. అదే నేను చెప్తున్నా, వాన పెద్ద కొట్టి ఓడక 2 దినాలు వాడితే నీళ్ళు అవుతాయి బోర్లలో. అది నమ్మకం. చెప్పి ఇప్పుడు ఈ ఏరియాలో చాలా మంది, నువ్వేం పంట వేసినావు? నేను సెంటు గులాబీ వేసినాను. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఆ నీళ్లు ఖాళీ, ఆ సెంటు గులాబీ మాత్రమే సరిపోతున్నాయి. వరి వేయడానికైతే సరిపోవు. ఇంకా బోర్లో కొత్త నీళ్ళు రాలేదు. కొత్త నీళ్ళు వస్తే రెడీ చేసి పెట్టాము. నీళ్లు ఫుల్ బోర్లు నీళ్లు ఎక్కువైపోతే అప్పుడు వరి నాటు వేయచ్చు అనేది ఎదురు చూస్తున్నాం మేము. ఈ తుప్పుడు వర్షమే పడుతుంది. 3 రోజుల సంది అదే సన్నగా పడుతుంది. ఏది పని చేయనిసలే సన్నగా పొద్దున్న దాకా పడుతుంది. అది ఇక 24 అవర్స్ అని ఇచ్చారు కదా ఇవాళ. మళ్ళీ ఇవాళ గట్ట బాగా పడితే మళ్ళీ బోర్లకు 2 వానాలు గట్టిగా పడితే మళ్ళీ వరినాలు కరెక్ట్ చేస్తాం మేము. ఇది ఏరియాలంతా కూడా అంటే 2-3 రోజుల నుంచి వర్షాలు పడ్డప్పటికీ ఇక్కడ అంటే రైతులకు అంటే పంటలు వేసుకోవడానికి ఇంకా పూర్తి స్థాయిలో ఇవేం సరిపోవు. ఇంకా గట్టిగా వర్షాలు పడితే తప్ప ఇక్కడ వరి నాటేసుకోవడానికి ఉంటుంది తప్ప ఇప్పుడు ఇక్కడ చాలా ఏరియాలో కూడా నీళ్ళ సమస్య ఉంది. నీళ్లు కూడా అంటే గత 2 రోజులు ఇంకా 2 రోజులు వర్షాలు ఉంటాయి అంటున్నారు కాబట్టి 2 రోజులు కూడా పెద్ద వర్షాలు వచ్చి బాగా పొలాలలో నీళ్లు నిండితే అప్పుడు మేము వరి నాటేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మాకు ఇబ్బందులు పడతారని చెప్పేసి రైతులు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు సంగతి. రైట్, యాదగిరి నిజమే. అక్కడ నిజానికి 2-3 రోజులు వర్షం కురుస్తున్నప్పటికీ జస్ట్ 2 సెంటీమీటర్ల పడ్డది రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో. అది కూడా కొన్ని ఏరియాలో పడ్డది, నువ్వు ఏరియాలో చాలా తక్కువ పడ్డట్టు ఉంది. ఈసారి ఈ రోజు రేపు పడే వర్షాల్లో కూడా వికారాబాద్ ఏరియా తక్కువ ఉంది. వికారాబాద్ అయితే మామూలు తుంపరే ఉన్నట్టున్నాయి, భారీ వర్షం అయితే లేదు వికారాబాద్లో. కాకపోతే నువ్వు అన్నట్టు అక్కడ మొత్తం బోర్లలో నీళ్ళు ఇంకా నీళ్ళ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.
నెక్స్ట్ రాధిక. రైట్. అంటే 2 ఏరియాల్లో చూస్తే ఎంత డిఫరెంట్ పొజిషన్ కదా. మనం ఇక్కడ అనుకుంటున్నాం భారీ వర్షం, బట్ రైతుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకో 2 వానలు గట్టి కొడితే గానీ నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది అని చెప్తా ఉన్నారు. అంటే నిన్న పడ్డ వర్షం అంతా ఖమ్మం జిల్లా, ఖమ్మం తర్వాత భూపాలపల్లి, మంచిర్యాల తర్వాత నల్గొండ జిల్లాలో బాగా పడ్డది. ఈ రంగారెడ్డి తర్వాత హైదరాబాద్ జిల్లాలో పడలేదు రాధిక. ఇప్పుడు నేను చూపిస్తున్నాను మ్యాప్లో. ఇక్కడ ఇప్పుడు నిన్న మన యాదగిరి ఉన్నటువంటి ఏరియా ఏదంటే ఈ ఏరియా, ఇప్పుడు ఈ ఎల్లో ఉందిగా, ఈ ఎల్లో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో ఈ ఏరియాలో ఉన్న యాదగిరి, కాబట్టి అక్కడ వర్షం చాలా తక్కువ, జస్ట్ తుంపరే పడింది. కాబట్టి వాళ్ళకి సరిపోదు, మొత్తం వాళ్ళ నిజానికి బోర్లో కూడా నీళ్ళు రాలే అంటున్నారు. సో ఆ పరిస్థితి ఉంది. ఇంకా రేపు ఎల్లుండి ఫోర్కాస్ట్లో కూడా లేదు, అక్కడ మామూలు ఇదే పరిస్థితి ఉంది. వర్షం అక్కడైతే వచ్చే అవకాశం లేదు. మొత్తం పైనుంచి ఆదిలాబాద్ తర్వాత జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాలోని రేపు ఎల్లుండి కూడా వర్షం ఎక్కువ కురిసేటువంటి అవకాశం ఉంది. రాధిక, ఇప్పుడు సరే ఈ వర్షాలతో రైతుకు ఎలాంటి మేలు జరుగుతుంది, రైతు ఏం చేయాలి? చాలా చోట్ల మనం ఇంత చూసాం, నార్లు పోసుకొని తుకం రెడీ చేసుకొని నాట కోసం రెడీగా ఉన్నారు. తర్వాత ఈ ఆరుతడి పంటలకు కూడా ఏం మేలు జరుగుతుంది? ఈ అంశం మీద మనం వరంగల్ ఏఆర్ఎస్ డైరెక్టర్ రఘుమారెడ్డి మనతో ఉన్నారు. రఘుమారెడ్డితో మాట్లాడదాం. రఘుమారెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. రఘుమారెడ్డి గారు, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ కురిసిన వర్షాలను కూడా ఏ ఆరుతడి పంటలకు ఎట్లాంటి ఉపయోగం అయ్యే అవకాశం ఉంటుంది వానలతో? తర్వాత ఈ నాట్లు వేసుకొని రెడీ అవుతున్న రైతులు మరి నాట్లు వేసుకోవచ్చా ఇప్పుడు? తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ ఆరుతడి పంటల వాళ్ళు ఈ వర్షం తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాన ఎప్పుడు వస్తాయి ఎదురు చూసే అవకాశం ఉంటుంది? వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదా? మీ అబ్జర్వేషన్ చెప్పండి. అలాగే అండి. గత 3-4 రోజులుగా కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ మొత్తం కూడా మంచి వర్షాలు కురవడం జరిగింది. అయితే అంతకుముందు ఒక 7 నుంచి 9 రోజుల వరకు వర్షాలు పడలేదు కాబట్టి రైతుల్లో కొంత ఆదోర్త అనేది ఉండడం గమనించడం జరిగింది. ఎప్పుడైతే ఈ వర్షాలు పడ్డాయో చాలా చోట్ల కూడా రైతులు ఆల్రెడీ మధ్యకాలిక రకాలు లేదా దీర్ఘకాలిక వరి రకాల నార్లు పోసుకొని ఉన్నారు కాబట్టి వాటిని నాట్లు వేసుకోవడానికి ముమ్మరంగా ఈ దమ్ములు అనేది జరుగుతూ ఉన్నాయండి ఒకటి. తర్వాత ఎక్కడైతే నీళ్లు రాక రైతులు నార్లు పోసుకోలేదో అటువంటి చోట ఏంటంటే ఇంకా 10 రోజుల వరకు కూడా నార్లు పోసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి రైతాంగం గుర్తుంచుకోవాలి. అంటే స్వల్పకాలిక రకాలంటే 120 నుంచి 125 రోజుల్లో కోతకొచ్చేటువంటి వరి రకాలను ఇంకా 10 రోజుల వరకు కూడా అంటే నెల చివరి వరకు కూడా నార్లు పోసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే రైతులు సన్నిద్ధం కావాలి. దీంట్లో ముఖ్యంగా ఈ తెలంగాణ సోన కానీ, బతుకమ్మ కానీ, కూనారం సన్నాలు, చిన్న జేజీఎల్ ఇలాంటి వరి రకాలన్నీ కూడా నార్లు పోసుకోవడానికి రైతాంగం సన్నిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే మరి ఈ నీళ్లు కొద్దిగా ఆలస్యంగా వచ్చి నార్లు నాటు వేయడం లేట్ అవుతుంది అనుకుంటుందో అటువంటి చోట ఈ నాట్లు ఆలస్యమైనప్పుడు ఏంటంటే మనకు ఉల్లికోడు అనేది ఒకటి సమస్యగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి చోట రైతాంగం నార్లు పీకడానికంటే ఒక 5 నుంచి 7 రోజులు ముందుగా ఎకరాకు ఒక గుంటకు వచ్చేసి 400 గ్రాముల కార్బోక్యూరాన్ గుళికల వరకు కూడా అంటే నారు పీకడానికి 5 నుంచి 7 రోజుల ముందుగా గుంట నారుమడికి 400 గ్రాముల కార్బోక్యూరాన్ గుళికల చొప్పున తప్పనిసరిగా వేసుకొని ఈ నార్లు తీసి నాటు వేసుకున్నట్లయితే బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే మనకు తెలంగాణ జిల్లాలో ఇంకో ప్రధానమైన పంట విషయాన్ని కనుక వచ్చినట్లయితే పత్తి చాలా చోట్ల వేసి కూడా సుమారుగా 4 రోజులు కావస్తా ఉంది. ఈ పడినటువంటి వర్షాలను సద్వినియోగం చేసుకొని రైతాంగం చాలా చోట్ల కూడా ఎరువులు వేస్తూ ఉన్నారు. అయితే రైతాంగం ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ పంటలోనైనా కూడా ఈ కాంప్లెక్స్ ఎరువులు మనం విత్తేటప్పుడు కానీ లేదా విత్తిన 15 నుంచి 20 రోజుల లోపలనే వేసుకున్నప్పుడే ఈ కాంప్లెక్స్ ఎరువుల యొక్క ఉపయోగత ఉంటుంది. అంటే ముఖ్యంగా భాస్వర ఎరువుల ఉపయోగత అనేది దుక్కిలో వేసుకున్నప్పుడు కానీ లేదా 15 నుంచి 20 రోజుల లోపల వేసుకున్నప్పుడే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు 4 రోజుల తర్వాత లేదా 40 రోజుల తర్వాత ఈ కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నందువల్ల కూడా పంటలకు ఎటువంటి ఉపయోగం ఉండదు. పైపచ్చు ఈ కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే జింకుధాతు లోపం అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగం పత్తి పంటలో కానీ మొక్కజొన్నలో కానీ పంట కాలం కనుక విత్తి 20 రోజులు కనుక దాటినట్లయితే కాంప్లెక్స్ ఎరువులు మాత్రం దయచేసి వేసుకోకండి. దాని బదులుగా యూరియా, పొటాష్ వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ వర్షాలను సద్వినియోగం చేసుకొని పత్తి పంటలో కానీ మొక్కజొన్నలో కానీ కనుక ఉన్నట్లయితే ఎకరానికి ఒక 40 కిలోల వరకు యూరియా, 20 కిలోల వరకు పొటాష్ వేసుకున్నట్లయితే బాగుంటుందని చెప్పి రైతాంగం గుర్తుంచుకోవాలి. అయితే లోతట్టు ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ అధిక వర్షాల మూలంగా ఈ పత్తి పంట లోపల ఈ వర్షాలు తగ్గిన తర్వాత
కొంత మనకు ఈ వేరుకుళ్ళు తెగుళ్ళు రావడానికి అవకాశం ఉంది. అంటే పత్తి పంటకి ఏంటంటే మనకు ఎంత బెట్ట వచ్చినా తట్టుకుంటుంది, కానీ అధిక వర్షాలు కనుక కురిసినట్లయితే పత్తి పంటకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల లోపల ఈ అధిక వర్షాల వల్ల ఈ వేరుకుళ్ళు తెగుళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాలు తగ్గిన వెంటనే ఎక్కడైనా 1-2 మొక్కలు ఆ విధంగా వేరుకుళ్ళు తెగులు సోకినట్టు కనుక అనిపించినట్లయితే ఇతర మొక్కలకు వ్యాప్తి చెందకుండా ఉండడానికి కోసము కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు కానీ లేదా కార్బండజిమ్ 1 గ్రాము కానీ లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మొక్కల మొదల్లో కనుక పోసుకున్నట్లయితే ఈ తెగులు రఘువారెడ్డి గారు ఒక విషయం, రఘువారెడ్డి గారు ఇప్పటిదాకా మీ వరంగల్ చూసినట్టయితే, మీరు వరంగల్ వ్యవసాయ క్షేత్రం కదా, వరంగల్ చూసినట్టయితే 4.5-5 సెంటీమీటర్ల వాన కురిసింది మీ వరంగల్. సో నిజంగా మరి పత్తి పంటకు మీరు అన్నట్టు లోతటి ప్రాంతాల్లో నీళ్ళు వచ్చి ఆగినంటే దానికి తెగులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఇప్పుడు వరంగల్లో మీ అబ్జర్వేషన్లో పత్తి రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ 5 సెంటీమీటర్ల వర్షంతో వాళ్ళు ఎట్లా జాగ్రత్త ఉండాలి గురించి ఇప్పుడు మనం చెప్తా ఉన్నాము. పత్తి పంటలో ఏంటంటే ఒకటి ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు ఒకటి వేసుకోవద్దు. తర్వాత ఈ ఆకు మనకి తెగుళ్ళు రాకుండా ఆశించకుండా ఉండడానికి కోసం ఇటువంటి జాగ్రత్తలు ఒకటి తీసుకోవాలి. దాని తర్వాత ఈ కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి వర్షాలు వెలిసిన వెంటనే మన దుక్కులు చేసుకోవడము, ఒకవేళ దుక్కులు చేయలేని పరిస్థితి కనుక ఉన్నట్లయితే పత్తి పంటలో మనము ఈ కలుపు నివారణ చేసుకోవడానికి పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్, అంటే మనకు కలుపు మొలిచిన తర్వాత కూడా వాడుకోదగ్గటువంటి కలుపు మందులు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ క్విజాలాఫాప్ ఇథైల్ అనేది ఒక 400 మిల్లీలీటర్లు, అదేవిధంగా పైరిథయోబ్యాక్ సోడియం అనే కలుపు మందు, ఈ 2 కలుపు మందులను 250 మిల్లీలీటర్లు, ఈ 2 కలుపు మందులను కలుపుకొని 1 ఎకరానికి పిచికారి చేసుకోవడం ద్వారా ఈ పత్తి పంట లోపల కలుపు నివారణ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉందండి. రైట్, థ్యాంక్ యూ రఘురామ్ రెడ్డి గారు, చాలా విషయాలు చెప్పారు. చూశారు రాధిక, వర్షం వచ్చిందని ఎంత సంతోషం ఉన్నారు, ఆ సంతోషం వెనక ఎంత పని కూడా ఉంటుందనే విషయాన్ని రఘుమారెడ్డి చెప్తున్నారు. సంతోషంతో పాటు మీరు ఏం చేసుకోవాలి, ఎట్లా జాగ్రత్త ఉండాలి, మొక్కను ఎట్లా కాపాడుకోవాలనే విషయం కూడా రఘుమారెడ్డి గారు చెప్తున్నారు. ఇక 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోని రాజధాని అయితే వణికితుందనే చెప్పొచ్చు. సాయంత్రము పొద్దున ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్లలో ఇరుక్కుపోతున్నారు. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నాయి. మరి వీటి కోసం జిహెచ్ఎంసీ ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? ఇంకా 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పారు సంగప్ప. మరి వాటి కోసం ఎటువంటి సర్కార్ ప్లాన్ ఏ విధంగా ఉంది, దాన్ని మనం తెలుసుకుందాం. కంచె రాజు ఉన్నారు జిహెచ్ఎంసీ దగ్గర, ఒకసారి మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ రాజు. గుడ్ మార్నింగ్ రాధిక. చెప్పండి, ఎలాంటి చర్యలు? సిటీలో కూర్చున్న మొత్తానికి గత 2 రోజులుగా సిటీలో కురిసిన వానలకు సిటీ ప్రజలు మొత్తం ఆగమాగమైందని చెప్పాలి. రోడ్లన్నీ చిత్తడిగా మారినాయి. ఎక్కడికి పోయినా కూడా రోడ్లన్నీ గతుకుల రోడ్లుగా మారిపోయినాయి. అసలు పట్నం ప్రజలు బయటికి వెళ్ళాలన్నా కూడా కొద్దిగా ఆలోచిస్తున్నారు. 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఎటు పోయినా కూడా అసలు ముందుకు వెళ్ళని పరిస్థితి అయితే కనబడుతుంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు ఉంటుంది. మొత్తం సిటీ మొత్తం ఎక్కడ పోయినా కూడా ఏ ఏరియా పోయినా సిటీ అవుట్స్కట్కి వెళ్ళినా కూడా నీళ్లు రోడ్లన్నీ జలమయంగా మారినాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారినాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు, పబ్లిక్ తక్లీఫ్ పడుతున్నారు. కానీ జిహెచ్ఎంసీ మాత్రం ఈసారి మొత్తం పూర్తిగా అలర్ట్ అయింది చెప్పాలి. మ్యాన్ హోల్స్ కానీ నాలాలు కానీ పొంగి పొర్లుతున్నా కూడా సిబ్బంది ఉండి అక్కడికక్కడ సిబ్బంది ఉండి దాని ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తున్నారు. 24 అవర్స్ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే సిబ్బంది అలర్ట్గా ఉన్నారు. కింది స్థాయి నుండి అడిషనల్ కమిషనర్ స్థాయి వరకు డ్యూటీలు వేసుకున్నారు. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అంటూ డ్యూటీలు వేసుకొని మానిటరింగ్ చేస్తున్నారు. ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వెళ్ళినా జిహెచ్ఎంసీ అధికారులకు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి ప్రాబ్లమ్స్ ఎవరన్నా వెంటనే చెప్తే వారికి సాల్వ్ చేయడానికి కూడా సిబ్బంది కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు చేస్తున్నారు. ఇక్కడ మన దగ్గర జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హెల్త్ అండ్ శానిటేషన్ సూపరింటెండెంట్ బ్రహ్మచారి ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తాం. సార్ నైట్ షిఫ్ట్ చేశారు కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఫేస్ అయినాయి, ఎలాంటి కాల్స్ వచ్చినాయి, ఇప్పటి వరకు ఏమన్నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారా? రాత్రి 1 గంట వరకు బాగా వర్షం పడుతూనే ఉంది. 1 గంట తర్వాత కొంచెం తగ్గుముఖం పట్టింది. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. నగర పోలీస్ కమిషనర్ కంట్రోల్ కమాండ్ నుంచి 1380 సీసీ కెమెరాలతో పాటు జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయడం వలన మాకు అన్ని ఏరియాల్లో కూడా మాకు ఎట్లా ఏం జరుగుతుందని తెలుస్తూ ఉంది. అండ్ డైల్ 100 కాల్ సెంటర్ నెంబర్ 0402111111 ఆన్లైన్, ట్విట్టర్, మై జిహెచ్ఎంసీ వాట్సాప్ల ద్వారా ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుంది. కాలనీ సంక్షేమ సంఘాలతో
మా డిప్యూటీ కమిషనర్లు అనుసంధానమై ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం వలన వెంటనే తగు చర్యలు చేపట్టడం జరుగుతుంది. గతంలో కన్నా ప్రణాళికబద్ధంగా వెళ్ళడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు లేకుండా భారీ స్థాయిలో నీటి నిల్వలు లేకుండా చేయడంలో సఫలీకృతమయ్యారు. కంట్రోల్ రూమ్లో జిహెచ్ఎంసీ కాకుండా జిహెచ్ఎంసీతో పాటు మరియు ముఖ్య ప్రధాన విభాగాలు విద్యుత్, వాటర్ వర్క్స్, ట్రాఫిక్, సివిల్ పోలీస్ సహకారంతో వాతావరణ శాఖ ద్వారా కూడా ముందస్తు సమాచారం సేకరిస్తున్నాము. FM రేడియో ద్వారా కూడా ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం. సార్ మీరు నైట్ షిఫ్ట్ చేశారు కదా, ఎన్ని మీకు ఫిర్యాదులు వచ్చినాయి పబ్లిక్ నుండి? ఫోన్ కాల్స్ కావచ్చు, టోల్ ఫ్రీ నెంబర్కి ఎన్ని కాల్స్ వచ్చినాయి? ఇప్పటివరకు ఏమన్నా సాల్వ్ చేశారా వెంటనే? అవి 2 వచ్చినాయి సార్. ఒకటి పద్మావతి కాలనీలో వాటర్ స్టాగ్నేషన్ అనేది ఉప్పల్ నుంచి వచ్చింది. అది మా సిబ్బంది వెళ్ళి చేస్తున్నారు. జూబ్లీస్ 13లో ఒక చెట్టు పడిపోయినట్టు మాకు ఇప్పుడే అందింది. అది కూడా ఇమ్మీడియట్గా చేస్తున్నారు. ఒకటి ఇందిరా పార్క్ దగ్గర ఒక చెట్టు పడిపోయిందని చెప్పారు. మా మెడికల్ ఆఫీసర్స్ అంతా వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఇమ్మీడియట్గా క్లియర్ చేస్తున్నారు. ఓకే, అంటే నిన్న రాత్రి కొంతమేరకు వర్షం తగ్గినా కూడా ఇప్పుడు మార్నింగ్ వేళలో అసలు వర్షం కూడా పూర్తిగా లేదు. దీంతో చాలా వరకు పబ్లిక్ అంత ఇబ్బంది పడడం లేదనేది తెలుస్తుంది. అయితే రోడ్లు గుంతలు ఉన్నాయి, ఆ గుంతల్లో మాత్రం ఎప్పటికప్పుడు గుంతలను పూర్తి చేయాలని మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాత్రి ఆదేశించడం జరిగింది. ఇవాళ పొద్దున్నే ఎస్సీ స్థాయి అధికారులు వాళ్ళు పర్యవేక్షణ చేసి ఏ ఏరియాలో ఎక్కువగా గుంతలు ఉన్నాయి, వాటిని పూడ్చడానికి ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి, అదేవిధంగా సిబ్బందిని కూడా ఏమన్నా లోతట్టు ప్రాంతాలు ఏమన్నా ప్రజలు ఇబ్బంది పడితే వారిని కూడా సేవ్ చేయడానికి కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరోవైపు సిటీలో 2 రోజులుగా కురిసిన వర్షానికి పాత బంగ్లాలు కూడా తడిసి ముద్దయిపోయినాయి. అవి ఏ క్షణంలో కూలే అవకాశం ఉంది కాబట్టి వాటిని కూడా ఆ బిల్డింగ్స్లో ఉన్న వారిని కూడా కాల్ చేసి వారు ఏమైనా ఇబ్బంది పడకుండా వేరే సురక్షిత ప్రదేశాలకు వెళ్ళాలని సూచించడం జరిగింది. లేకపోతే ఆ బిల్డింగ్లు కూడా అక్కడ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండదు, ముందుగా వాళ్ళకి హెచ్చరించాలని నిన్న మొన్న 2 రోజుల కంచెలు కొన్ని చోట్ల కూల్చివేసినా కూడా వీళ్ళ దృష్టికి వచ్చిన మరిన్ని భవనాలు కూడా ఇవాళ కూడా కూల్చివేయడానికి జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై పనిచేస్తున్నట్లు మనకైతే సమాచారం ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా జిహెచ్ఎంసీ అధికారులు అనుభవాలను వాళ్ళు లెసన్గా తీసుకొని ఈసారి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రేటర్ ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తమై సేవలు అందించడంలో జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, అటు వాటర్ బోర్డు సిబ్బంది కావచ్చు, అటు ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసు ఒకటి నిన్నటి వర్షాలతో నీళ్ళు ఆగడం కంటే నీళ్ళు ఆగిన వెంటనే తీసేసినారు. కానీ చాలా చోట్ల మొత్తం బాగా గుంతలు పరిస్థితుంది, గుంతలు పూడ్చాల్సిన అవసరం ఉంది. నిజానికి ఈరోజు రేపు ఫోర్కాస్ట్ చూస్తే కూడా ఈరోజు తక్కువ ఉంది రాజు. హైదరాబాద్లో ఈరోజు మామూలుగా తుంపర్లు మాత్రమే ఉంటాయి. ఈరోజు ఓవరాల్గా ఎక్కువ కురిసేది అటు మంచిర్యాల, ఖమ్మం, తర్వాత జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాలో ఎక్కువ కురుస్తుంది. ఇక ఎల్లుండి అంటే 48 గంటలు చూస్తే హైదరాబాద్లో వాననే లేదు. అంటే ఈరోజు మాత్రమే తుంపర ఉంటుంది. ఎల్లుండి అంతా రేపు ఎల్లుండి అంతా మొత్తం ఆదిలాబాద్ జిల్లా, తర్వాత నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి ఆ జిల్లాలో ఉంది కాబట్టి పెద్దగా హైదరాబాద్ ఉండదు. కానీ హైదరాబాద్ రోడ్ల విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పినారు రోడ్ల విషయంలో ఆల్రెడీ పనులు స్టార్ట్ చేసినారని చెప్పి, మరి రాదుగా చూడాలి. గుంతలు అయితే చాలా ఉన్నాయి. బండి మీద రావాలంటే చాలా అందరిది బ్యాక్ పెయిన్ వచ్చే దానికంటే ఇంకా చాలా భయంకర పరిస్థితి. అన్ని గుంతలు ఉన్నాయి, నేను చూసాం మనం ఇంతకుముందు. సో ఆ విషయంలో బస్ స్టాప్లలో మెయిన్ గా చూసుకుంటే సంగప్ ఒకటి కనిపిస్తుంది, చెరువులు కనిపిస్తుంది. మొత్తం చెరువుల్లాగే ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీద నించోవాల్సిన పరిస్థితి, వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. చూద్దాం మరి రాజు చెప్తున్నాడు కదా, అవన్నీ వీళ్ళు అలర్ట్ గా ఉన్నారు. మొత్తం అంతా 24 hours సిబ్బంది పెట్టి పని చేపిస్తున్నారని ఏమైనా క్లియర్ చేస్తారు తొందరగా. చూద్దాం రాజుగా. రైట్, థ్యాంక్ యూ సంగప్ప. అండ్ గుడ్ మార్నింగ్. తెలంగాణలో ఫస్ట్ మనిద్దరం ఈరోజు జియాల్ బులెటిన్ చేసాం. అండ్ వీ హ్యాడ్ డీటెయిల్డ్ రిపోర్ట్ మీరు చెప్పారు రెయిన్స్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉందో. బట్ ఇంకో 2 రోజులు కూడా బాగానే ఉంటాయి వర్షాలు. బయటికి పోయేటప్పుడు ఛత్రి తీసుకోవడం మర్చిపోకూడదు. నేను బయట ఏదైనా తినేటప్పుడు మాత్రం జాగ్రత్త, ఎందుకంటే నీళ్లతోనే రోగాలు వస్తాయి కాబట్టి నీళ్లు తాగేటప్పుడు చూసుకొని తాగురి. అది ఇవి గుడ్ మార్నింగ్ తెలంగాణ అప్డేట్స్. స్టేట్ 26 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.